ఈ రోజున బాంబే కాలనీ 60వ డివిజన్ సి బ్లాక్ గ్రౌండ్ నందు శ్రీ 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 బాలపేరంటాలమ్మ ఆలయం నందు ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఇక్కడ మాకెంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ శ్రీరాముడు మళ్ళీ మా యందున భక్తులందరూ కూడా ఎంతో సంబరాలుగా సంతోషంగా చేస్తున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన స్వరూపం అనేది చూడడం అనేది ఎన్ని కాలాలైనా ఎన్ని సంవత్సరాలైనా మళ్ళీ మళ్ళీ జన్మించినా మాకు అంత అదృష్ట భాగ్యాన్ని మళ్ళీ మాకు ప్రసాదించాడు శ్రీరాముడు. అలాగే మాకు ఇంత ఆనందాన్ని ఇచ్చిన ఆ భగవంతుడికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ రోజున ఈ అయోధ్యలోని పంపించిన అక్షింతలు కూడా ఇక్కడ మేము పంపిణీ చేశాము. భక్తులందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషంగా సేకరించారు అక్షింతలు. అంతేకాకుండా ఎన్నో సంవత్సరాలుగా ఆయన నిర్మించిన అయోధ్యలోని ఈ ఘనకార్యాన్ని ఈ రోజున మాకు సంతోషంగా మాకు అప్పచెప్పినందుకు అందరికీ భక్తులందరికీ కూడా ఆ శ్రీరాముడు ఆశీస్సులు అందరికీ కావాలని కోరుకుంటున్నాం మేము. అంతేకాకుండా ఆ భగవంతుణ్ణి పాదాభి వందనాలు తెలియజేసుకుంటూ రేపు జరగబోయే కార్యక్రమం మేము రంగరంగ వైభవంగా ప్రతి ఒక్క ఇంటికి కూడా ఉదయాన్నే పూజలు చేసుకొని సాయంత్రం 5 దీపాలు ప్రతి ఒక్క ఇంటికి కూడా 5 దీపాలు కూడా నిర్వర్తించి ఆయన ఆశీస్సులు కావాలనుకుంటూ కోరుకుంటున్నాము. గారు ఆధ్వర్యంలో అందరికి పంచాము. మా అందరికి చాలా సంతోషంగా ఉంది. ఆయన విజయాన్ని మాకు ప్రసాదించారు శ్రీరాములు వారు. మేమందరం కలిసి ఎప్పటికైనా కానీ మా బాంబే కాలనీ కమిటీ తరఫున మేము అయోధ్యకి వెళ్ళాలని మాకు కోరిక. మాకు రాములు వారు మాకు ఆయన ఆశీస్సులు ఉంటే తప్పకుండా వెళ్తాం మేము మా కమిటీ వరకు. జై శ్రీరామ్. నా పేరు బేబీ నాగేశ్వరి, 60వ డివిజన్ బాలపేరంటాలమ్మ కమిటీ నందు సభ్యురాలిని నేను. ఈ దుర్గమ్మ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అక్షింతలు అయోధ్య నుంచి మాకు వచ్చినాయి. దుర్గమ్మ గారి ఆధ్వర్యంలో ఇంటింటికి పెంచాము. మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఆ శ్రీరాములు వారి దయ అదృష్టం కల్లో కూడా వస్తుందని మేము అనుకోలేదు. కానీ ఆయన అక్షింతలు మా చేతుల మీదుగా మేము ఇంటింటికి పంచుతుంటే రాముల వారినే మేము తీసుకెళ్ళి పంచినట్టుగా ఆ దయ ఆయన కృప మాకు అందరికీ ప్రజలందరికీ కూడా ఉండాలని, ఈ సనాతన ధర్మం అందరికీ ఆ ధర్మంలో ఆయన నడిచిన ధర్మంలో మేము కూడా నడవాలని, ప్రజలు నడవాలని మేము కోరుకుంటున్నాను. చాలా ఆనందం అంటే చాలా ఆనందంగా ఉంది. రేపు 22వ తారీఖున ఆయన ప్రాణప్రతిష్ఠ జరపబోతున్నారు. అందులోని మేము కూడా లైవ్ చూస్తాము. రేపు రామకోటిలోని లైవ్ చూపిస్తామని చెప్పి అన్నారు దూరదర్శన్ నుంచి. చాలా కన్నుల విందులుగా అసలు ప్రపంచంలో ఎక్కడ లేని సంతోషం. ఎన్ని కోట్లు పెట్టినా రాదు రామ చెప్పమంటే. ఆ రామనామంలోని తరించిపోవాలని మా ఆశ. అలాగే ప్రజలందరూ కూడా ఆయన దీవెనలు ఆయన ఆశీస్సులు ఉంటాయని వెళ్ళవెళ్ళలా కోరుకుంటూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈరోజు 21వ తారీఖున ఈ రాములవారి అక్షింతలు ఇంటింటిన పంచాము. బాలపేరంటాలమ్మ ఆలయం కమిటీ వాళ్ళందరం కలిసి చాలా ఆనందకరంగా ఉంది. ఈ రాములవారి అక్షింతలు మాకు అందజేసిన ప్రజల తరఫున శ్రీరాముడు స్వామిని ఈరోజు అయోధ్యలో నిర్మిస్తున్నారు. రేపు పొద్దున గర్వకారంగా ఉంది మన దేశానికి. నా పేరు మైనంపాటి సుబ్బలక్ష్మి, బాంబే కాలనీ. ఈ రోజున దేశవ్యాప్తంగా ఈరోజు రాములవారి స్వామిని వ్యాపిస్తున్నారంటే, ప్రతిష్ఠ చేస్తున్నారంటే దేశాలు మన గర్వకారంగా ఉంది. మన దేశం, మన రాష్ట్రం చెప్పుకోవటం, మన దేశం చెప్పుకోవటం గర్వంగా ఉంది. మనకి దేవుణ్ణి ప్రతిష్ఠ చేస్తున్నారు రేపు పొద్దున. ఎంత గర్వం. జై శ్రీరాము. ఎంత గర్వంగా మనకుందో చెప్పాలంటే చాలా గర్వంగా ఉంది. మన దేశానికే, మన రాష్ట్రానికి, దేశానికే గర్వంగా ఉంది. ఈ రోజున స్వామివారిని ప్రతిష్ఠించడం, ఈ రోజున స్వాముల వారు ఎంతో
ఇదిగా మన ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసిన అయోధ్య ఈరోజు నిజమైన కలైంది నిజమైంది. ఎన్ని సంవత్సరాల నుంచి నాకు తెలిసి కనీసం 20 సంవత్సరాలు అవుతుంది నాకు తెలిసి. అయోధ్య గొడవలో ఉంది, మన తెలుగు వాళ్ళది అయోధ్య గొడవలో ఉందని చెప్తా వచ్చారు. కానీ ఈరోజు కళ నిజమైంది. మన దేశానికి గర్వంగా ఉంది. ఈరోజు జై శ్రీరాముల వారి స్వామిని ప్రతిష్ఠ చేయటం రేపు పొద్దున ఈరోజు ఎంత గర్వంగా ఉందో అని చెప్పి మన తెలుగువారి తరఫున నేను మాత్రం గర్వపడుతున్నాను. ఈ రోజున మహిళల తరఫున కానీ తెలుగువారి తరఫున కానీ మన గిరిజన తరఫున కానీ గర్వపడుతున్నాను. ఈరోజు రాములవారి స్వామి శిలపరిస్థితి అయోధ్యలో. అదే జై శ్రీరామ్.